వచ్చవాలుగా చేవలు చచ్చి పరులకు తలయొగ్గి బ్రతుకుచున్నారు. విజయనగర రాజ్య విభవంబు మాచే పరమతశిల శౌర్య పటిమ దీపించే మ్లేచ్ఛ పాలనములో మేలింత లేక అల్లాడుచున్నది హైందవదాత్రి. ఇది మహాపత్కాలం ఈ సమయాన హిందూ తురుష్కుల నేకంబునొచ్చి అన్యోన్య వైరాగ్ని నట్టె చల్లార్చి మత సామరస్యంబు మరి పెంచి ధర్మంబు రక్షింప దౌర్జన్యముడుప అవతరించితి వెండి అవనిపై నేడు. ఈ అవతారమందే కష్టమైన కులమత భేదాలు దళపంగబోక లింగ భేదంబును లెక్కింపబోక తరతమ భేదంబు తర్కింపబోక సమబుద్ధితో జూతు సర్వమానవుల అధమ వర్ణులనైన ననకంపకందు అదిగాక సంగమందలము కొన్నట్టి మూఢ విశ్వాసాల మొదలంట గోల్తూ తగని ఆచారాలు తలకిందు చేతూ కలుషబద్ధ